జీవోను 396 జీవోను 396 జీవోను 396 జీవోను భక్తుల సంఘం భక్తుల సంఘం భక్తుల సంఘం 396 జీవోను 396 జీవోను ప్రజల ఆస్తులకు ప్రజల ఆస్తులకు భక్తుల జీవనోపాధిని భక్తుల జీవనోపాధిని భక్తుల జీవనోపాధిని 396 జీవోను 396 జీవోను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజీ లేబర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు రిజిస్ట్రేషన్ క్యాంపుల శాఖ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 396 జీవోను రద్దు చేయాలని ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని దస్తావేజీ లేఖర్లు, స్టాంపు వెండర్లు, టీటీపీ ఆపరేటర్ల యొక్క జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టారు. ఆయనేమో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను అని ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చెప్తాడు, రోజువారీగా ఆయన చెప్తానే ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో అత్యంత ఆర్థిక వనరులైనటువంటి రిజిస్ట్రేషన్ శాఖను ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ప్రైవేటీకరణ చేయడం వలన ఇందులో జీవనాధారం పొందుతున్నటువంటి ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,00,000 మంది పైబడి జీవనోపాధిని కోల్పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేమందరం నిరుద్యోగులం, అందరం డిగ్రీ చదువుకున్నాం, బీటెక్లు చేశారు, అలాగే ఎంఏ చేశారు, ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడా ఉపాధి దొరక, ఉద్యోగాలు రాక రిజిస్ట్రేషన్ శాఖలో మీ మామగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు 85, 86 సంవత్సరములలో దస్తావేజు లేఖర్లుగా చదువుకున్నటువంటి నిరుద్యోగులందరూ ఉపాధి పొందండి అని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అనేక వేలాది మంది నిరుద్యోగులు ఈ శాఖపై ఆధారపడి ఈ శాఖలో దస్తావేజులు రాసుకుంటూ స్టాంపులు అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నారు. వారి ఉపాధిని కోల్పోవడానికి ఇప్పుడు మీరు 1995 నుంచి మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అనేక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు టెక్నాలజీని ఉపయోగపెట్టడం మాకేం అభ్యంతరం లేదు, కానీ టెక్నాలజీ ఎంత పెరిగితే అంత మంచిదని మేము కూడా భావిస్తూ ఉన్నాం. అయితే ఉపాధి పోయేటువంటి టెక్నాలజీ మాకు అవసరమా, మీకు అవసరమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మీరెందుకు రిజిస్ట్రేషన్ శాఖ పైన కక్ష కట్టారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవాళ సంపద సృష్టించేటువంటి రిజిస్ట్రేషన్ శాఖనే అమ్ముకుంటే, ట్రాన్స్పోర్ట్ శాఖను అమ్ముకుంటే, అన్ని శాఖలు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి శాఖలన్నీ అమ్మేసిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి ఆర్థిక వనరులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మా ఉపాధి పోతా ఉంది, మాకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాన నువ్వు పోలే, నీ ప్రభుత్వం పోలే, నీ కంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు కూడా పోలే. కానీ డిగ్రీలు, ఎంఏలు, బీటెక్లు చదువుకున్నటువంటి వారందరూ కూడా ఇవాళ ఉపాధి పొందుతూ ఉన్నారు. దస్తావేజులు రాసుకుంటూ స్టాంపులు అమ్ముకుంటూ ఇది జీవనోపాధిని కూడా మీరు పూర్తిగా తగ్గడం అనేది సరైనటువంటిది కాదు. అందుకోసమనైతే మేము అడుగుతూ ఉన్నాం, మీరు మాకు ఉపాధి కల్పించండి, మాకు మా లైసెన్సులు మంజూరు చేయండి. మా లైసెన్సులన్నీ తొలగించినారు, మీరు వాటి అన్నింటినీ పునరుద్ధరించండి, మాకే దస్తావేజులు రాసేటువంటి విధానాన్ని అమలు చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లేకపోతే 1,00,000 కుటుంబాలన్నీ మీ మీద తిరగబడతాయి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరేమో ప్రైవేటు వ్యక్తుల ఆస్తులని
ధ్వంసం చేసుకునేదానికి, దాన్ని దోచుకునేదానికి మీరు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం మీరు చెప్పినటువంటి గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చింది. దీనివల్ల ప్రభుత్వం సంబంధించినటువంటి వారందరూ కూడా, ప్రభుత్వ నేతలందరూ కూడా ప్రజల ఆస్తులు దొంగతనం చేయబోతా ఉన్నారు, ప్రజలకు మోసం చేయబోతా ఉన్నారు అని చెప్పేసి ప్రచారం చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది ఒక పెద్ద దుర్మార్గకరమైన చట్టం అని చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. అందుకోసమనైతే 396 జీవోను రద్దు చేయాలి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు ఆపేయాలి, రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు మరోసారి శ్రీకారం చుట్టామని చెప్పేసి రేపు 19వ తేదీన విజయవాడలో జరుగుతున్నటువంటి సమావేశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి నిర్ణయం చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాం. మేమందరం ఇక్కడ అరుణాచల్ చేస్తున్నాము. ప్రజలకు మేము ఉచిత సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ప్రభుత్వం వారు మాకు ఎటువంటి జీతభత్యాలు ఇవ్వడం లేదు. వారు ఇవ్వకుండా ప్రజలకు సేవ చేస్తున్నాము. 10 పైసలు 5 పైసలు సమకూర్చడం లేదు. ఈ విధంగా ఉండేది కూడా తీసేస్తే మా పుట్ట కొట్టేస్తే మేము అనాథలమైతే రోడ్ల పాలు పుట్ల పాలు అయిపోతాం. ఇంతమంది అనాథలు కావడము ప్రభుత్వానికి ఎంత మాత్రం సురక్షితం కాదు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. కాబట్టి ఈ జీవోను వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి. లైసెన్సులు ఇచ్చి మాకు మీరు ఆదరణ చేయాలి. లైసెన్స్ ఇచ్చిన తర్వాత ప్రజలకు మేము మెరుగైన సేవలు ఇంకా చేస్తాము. వేరే ఉద్యోగస్తులకు మీరు ఒక దస్తావేజుకు 2000 రూపాయలు ఇస్తామని ప్రకటన చేసి ఉన్నారు. ఈ సేవా కేంద్రాల ద్వారా మాకు ఇంకా తక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా మేము ప్రజలకు సేవ చేస్తాము. మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా సేవ చేస్తాము. మా సేవలు ఉపయోగించుకోండి. మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాము. ప్రజలతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నా పేరు అలీభాష. 1991 నుంచి దశవలేఖలు ఉంటున్నాను. మొదటి సబ్ రిజిస్ట్రార్ దశవలేఖల సంఘానికి సెక్రటరీని. ప్రభుత్వం వారు అవినీతి జరుగుతుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ శాఖను పరివర్తన చేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 396 జారీ చేసేది. కానీ అవినీతి అనేది అన్ని శాఖల్లో ఉంటున్నారు. అవినీతి లేని శాఖ లేదు. కొందరు అవినీతి పరులు ఉన్నారు, కొందరు నీతి పరులు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఊరిని సొంతం చెప్పి ఈ శాఖను ప్రయోగం చేసి మా కడుపులు కొట్టాలని చూస్తున్నారు. ఒక ఇంటిలో ఎలుక దూరినప్పుడు దానివల్ల ఇంటికి నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు ఎలుకను పట్టుకొని ఎలుకను తొలగించే మార్గం చూడాలి, కానీ ఇంటిలో నిప్పు పెట్టకూడదు. మన ప్రభుత్వం వారు మొత్తం వ్యవస్థనే నివేదికలను చేసి ఈ గవర్నమెంట్కు వచ్చే రెవెన్యూ కూడా రాకుండా చేస్తున్నారు. పట్టుకుంటే ఎలుకను పట్టుకుంటే సరిపోతాయి, కానీ ఇంటిలో కలుస్తున్నారు. కాబట్టి దయవుంచి మన ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమంటే మీరు ఈ శాఖను ప్రయోగం చేసి మా దశమి రేపులకు వాళ్ళని నమ్ముకున్న కుటుంబ సభ్యులకు పడుపు కొట్టకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా, మాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతూ ఈ జీవనం రద్దు చేయాలని కోరుతున్నాం. అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి సమాచారము మీరు ఇచ్చేదే గవర్నమెంట్కు కలుగుతాయి. కాబట్టి ఏదైనా కానీ అత్యంత కీలకమైన అన్ని శాఖల లేకుండా రెవెన్యూ శాఖ ముఖ్యము. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేది గవర్నమెంట్ది బాధ్యత. కాబట్టి దాన్ని మీరు అక్కడ చేయడం మంచిది కాదు, విరమించుకోవాలని చెప్పేసి 396 జీవోను అందరము కోరుతున్నాము. అలాగే ప్రజల ఆస్తులను భద్రత కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాలు అందరూ మద్దతు పలుకుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఉంటే కన్నా సరిచేసి మమ్మల్ని ముందుకు నడిపించాలని చేయాలి తప్ప తొలగించడం అనేది చాలా బాధాకరము. ఏదైనా ఉంటే కడుపు కొట్టకూడదు, ఇప్పుడు మీద కొట్టండి మమ్మల్ని. దానికి మేమందరం బాధ్యతలు. మీరు ఏ సలహా ఇచ్చినా కానీ మేమందరం దానికి నిర్వర్తించి సక్రమ మార్గంలో మేమందరం నడుచుకుంటామని చెప్పేసి దస్తావేజాల సంఘం తరఫున అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. కడప.